తాజాగా మాజీ మంత్రి అలాగే వైసీపీ కీలక నేత అయినటువంటి పేర్నే నాని మీద అయితే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా కానీ అడిగే వాళ్ళు లేరు, కేసు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. తాజాగా పేర్నే నాని కొంత ఒక బందరు పోలీస్ స్టేషన్ దగ్గరలో కొంత కావాలని గలాటా సృష్టించడమే కాకుండా అక్కడ ఎస్ఐ మీద కూడా దౌర్జన్యం ఎస్ఐ చాణక్య మీద దౌర్జన్యం చేసినట్టుగా ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కేవలం వారి మీద దౌర్జన్యం చేయడమే కాకుండా ఆ స్టేషన్లోని ఆ ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, అలాగే ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, అంటే ఏం జరిగిందనేది వీడియో రూపంలో ఉండకుండా ఉండటం కోసం సీసీ కెమెరాల ధ్వంసం కూడా చేశారు. సో దీనికి సంబంధించి కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే చిలకలపూడి ఆ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా 3 సెక్షన్ల కింద 143, 180కి సంబంధించి 180 అలాగే 427 ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఒకటి నిబంధన అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఇలాంటి గలాటా సృష్టించినందుకు గాను ఒక కేసు, అలాగే ఆ సీసీ కెమెరాలు ధ్వంసం చేసి స్టేషన్లో ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు గాను ఒక కేసు, ఇలాగా వివిధ రకాల కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దీని మీద వైసీపీ నేతలందరూ కూడా కలిసి అంటే కొంతమంది మనుషులను తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో అయితే గలాటాకి దిగడం జరిగింది. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇక వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు ఇన్ని కాదు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పవర్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా వైసీపీ నేతలు ఇంకా పవర్స్ అన్నీ మా చేతిలోనే ఉన్నాయి, మాకు ఎదురు లేదన్నట్టుగా వివరించడం అయితే జరుగుతుంది. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా భావించారు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో పేర్నే నాని బదులు వాళ్ళ కొడుకు పేర్నే కిట్టును అయితే రంగంలో దింపడం జరిగింది. సో ఇటీవల కిట్టు మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడైతే పేర్నే కిట్టిని అభ్యర్థిగా ప్రకటించారో ఆ వెనువెంటనే తాను చేస్తున్నటువంటి అంటే గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా గంజాయి బ్యాచ్ మొత్తాన్ని కూడా పేర్నే నాని కొడుకు పేర్ని కిట్టు అంటే ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి పెంచి పోషిస్తున్నాడు. వారి ద్వారా సమాజంలో అనేక దుర్ఘటనలు జరిగాయి. తర్వాత తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటి మొత్తాన్ని కూడా కనపడకుండా మాఫీ చేసే ప్రయత్నం చేశాడని తీవ్రస్థాయి ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఇక వైసీపీ నేతల మీద కేసు నమోదు అవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంత సంచలనంగానే మారింది. అందులోనూ పేర్నే నాని లాంటి వారి మీద కేసు నమోదు చేయడం అంటే, ఒక మాజీ మంత్రి మీద కేసు నమోదు చేయడం అంటే ఒక ఇంత సాహసం అనేది చెప్పాలా. ఇంతకుముందు గతంలో పోలీసుల్ని దుర్భాషలాడిన పోలీసుల మీద చేసుకున్నా కానీ ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి. బట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో కాబట్టి పోలీసులు, అందులోనూ ఈ ప్రభుత్వం ఎలాగా మారిపోయే ప్రభుత్వం అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పోలీసులు కూడా ఖచ్చితంగా కొంత ఆత్మగౌరవం ఉంటుంది కదా. వీళ్ళు ఎంత రుబాబు చేసినా ఎంత దౌర్జన్యం చేసినా తిరిగి వాళ్ళ మీద దాడి చేస్తారంటే ఎవరు చూస్తూ సహించే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకు అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాడు, వీళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఉండేది. బట్ ఇప్పుడు పోలీసుల్లో కూడా చలనం వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు రూల్స్కి అతిక్రమించి కన్నా ప్రవర్తిస్తే మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిన పరిస్థితి. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పటికే సస్పెండ్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను పేర్నే నానితో పాటు తన అనుచరుల మీద ఎవరినైతే దౌర్జన్యం చేయడానికి కొంతమంది ఒక గ్యాంగ్ని అయితే పేర్నే నాని చేసుకుని వెళ్ళాడో వారందరి మీద కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐ మీద దురుసు ప్రవర్తన, విధుల్లో ఉన్నటువంటి పోలీసుల పట్ల దురుసు ప్రవర్తన మీద కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇక ఈ ఘటనలన్నిటి తర్వాత ఎలాగైనా వెలుగులోకి వస్తాయని తెలుసు కాబట్టి ఆధారాలు ధ్వంసం చేయడం కోసం సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. సో వీళ్ళు ధ్వంసం చేస్తున్న అంశాలన్నీ కూడా సీసీ కెమెరాలో ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి. సో ఈ సాక్ష్యాల ఆధారంగా ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరుపేటలో అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆగడాలు మానలేదు. కేసు నమోదు చేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని ఒకంత నాని కూడా ఒకంత దురుసుగా మాట్లాడి ఒకంత మనం మాట్లాడలేని భాషతో దుర్భాషలాడారని చెప్పి అక్కడ స్థానికంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులను అంటే ఎప్పటి వరకు మాకు కొమ్ము కాశారు కదా, ఈరోజు మాకే ఎదురు తిరుగుతారని బహుశా పేర్ని నానిలో ఒక అసహనం ఏదన్నా వచ్చిందేమో. వాస్తవానికి ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిన పేర్నే నాని ఇలా కొంతమంది గూండాలను రౌడీలను వెనకమాలేసుకెళ్ళిపోయి దౌర్జన్యం సృష్టించడం ఏంటని చెప్పి ప్రతిపక్షాలు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. తన కొడుకును గెలిపించుకోవడం కోసం ఇలాంటి రుబాబులకి దిగితే ఎవరూ చూసే పరిస్థితి లేదని, ముఖ్యంగా అందులోనూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసుల మీదే పేర్నే నాని తన అసహనం వ్యక్తం చేయడం, వాళ్ళ మీదే దాడి చేయడం, ఎస్ఐ మీద దాడి చేయటం ఇవన్నీ కూడా
చూసేవాళ్ళకు కూడా ఏంటంటే ఇబ్బెట్టుగా ఉంది. ఇప్పటి వరకు తను మంత్రిగా ఉన్నాడు, ఒక హోదాలో ఉన్నాడు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు. సరే అది అప్పుడు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు కూడా దాన్ని కాపాడుకోవాలా. ఒక మాజీ మంత్రి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి, కానీ ఏదో వీడి దేవుడినో లేకపోతే ఇంకొకళ్ళు ప్రవర్తించినట్టుగా పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇప్పుడు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు నమోదుతో ఆ పేరునే కిట్టు వ్యవహారం కూడా మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఇందాకే చెప్పినట్టుగా గంజాయి బాచిని లేదా ఎవరైతే చిల్లర మొక్కుంటారో వాళ్ళందరినీ కూడా ఆ పేరునే కిట్టువే పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నాడు. ఒకవేళ అవసరమైతే బెదిరింపులకు భయభ్రాంతులకు కూడా దిగుతున్నాడని చెప్పి ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యం ఈ ఘటన మీద ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే పోలీసులు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు, ఇదేమి చిన్న విషయం కాదు. ఎన్నికలు ఇంకా ప్రారంభం కాకముందే ఈ విధంగా ఉందంటే రేపు ఎన్నికలు సజావుగా సాగుతాయంటే అనుమానమే కలుగుతుంది. కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలి. జరిగిన ఘటన పట్ల వివరణ కోరాలి. ఎందుకంటే ఆయన కొడుకే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి. పోలీసుల మీద చేసిన దాడికి కానీ దౌర్జన్యం కానీ లేదా ప్రజాస్వామ్యం మీద చేస్తున్న దాడులకు కానీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అడ్డుకట్ట వేయకపోతే ఇప్పుడు పేరునే నాని చేశాడు, రేపొద్దున ఇంకొక వ్యక్తి చేస్తాడు, ఎల్లుండి ఇంకొక వ్యక్తి చేస్తాడు. సో అంతిమంగా ఏంటంటే ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలన్నీ కూడా ఒక భయభ్రాంత వాతావరణంలో జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా తాజాగా పేరునే నాని మీద కేసు నమోదు చేయడంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇంత ఉత్కంఠ రేగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పేరునే నాని అనుచరులు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడి మీదే కేసు నమోదు చేస్తారా, ఇదంతా కుట్రలో భాగమని. ఇందులో కుట్రలో ఉంటాకి ఇప్పుడేం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాదు కదా, పోనీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసు నమోదు చేస్తే ఇదిగో అప్పుడు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు పవర్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నాయి. ఇంకా కొద్ది గొప్ప చెప్పాలంటే పోలీసులు కానివ్వండి, ఇతర శాఖలు కానివ్వండి, కొద్ది గొప్ప వైసీపీకే పనిచేస్తాయి. ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అపదార్థ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప వాళ్ళకే పనిచేస్తాయి. మరి దీంట్లో కుట్రకోణం ఏముందో అర్థం కావట్లేదు. దాడి చేసింది స్పష్టంగా ఉంది, సీసీ కెమెరా ధ్వంసం చేసింది స్పష్టంగా ఉంది, ఎస్ఐ మీద దుర్భాషలాడినట్టు స్వయంగా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. సో అన్ని పక్కాగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దీన్ని ఏదో ఇప్పటి వరకు ప్రతిపక్షాల మీద నెట్టినట్టు దీన్ని కూడా ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా పేరునే నాని చేసినటువంటి దాడి ఘటన వెనక ఆ కుట్రకోణం ఏదో దాగి ఉంటుంది. అలజడి సృష్టించాలనే కోణంలోనే ఈ దాడి చేసినట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకుని దీని నుంచి పూర్తి స్థాయి వివరణ అయితే పేరునే నానిని కోరాల్సి ఉంటుందని చెప్పి పోలీస్ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి.